హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మై మార్నింగ్ రొటీన్. ఇక్కడైతే నేను రైస్ పొయ్యి మీద పెట్టేశానండి. టిఫిన్ ఏదైనా చేద్దాం అనుకుంటే ఏది అవ్వట్లేదు. మా పాప వాళ్ళ తమ్ముడు ఆడేస్తుందండి. మా బాబు ఏమో ఏడుస్తున్నాడు బాగాను. వాళ్ళ తమ్ముడికి ఆకలేస్తుందని బిస్కెట్ తినిపిస్తుందండి మా పాప. వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటున్నారండి. ఈలోపు నేను కూరగాయలు కట్ చేసేసానండి. కూర చేసేసేద్దామని. అదిగో వాళ్ళ అక్క దగ్గర వండుకోకుండా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారండి వాళ్ళిద్దరూ. సర్లే అని ఒక పక్క అన్నం పెట్టేశాను. అన్నం ఉడికిపోతుంది ఒక పొయ్యి మీద. అన్నం దగ్గర ఉండకపోతే ఉడిపోద్దండి. వాడిచ్చిన బియ్యం కదా. మరో పక్కేమో కూరగాయలు కోసేసుకొని ఇవన్నీ కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసాను, జీలకర్ర, కూరలు వేసి అన్నీ వేసేసానండి. బెండకాయ పులుసు అండి మరి ఈరోజు కూర. ఫ్రై చేద్దాం అనుకుని మా పాపకి ఇష్టమని, కానీ ఎప్పుడు ఫ్రై అయితే బాగోదు కదా. ఈ కూరలో స్పెషల్ ఏంటో తెలుసా అండి? మామిడికాయ గుజ్జుతో వండానండి. అందరూ చింతపండు పులుసు పోస్తారు, మేమైతే మామిడికాయ గుజ్జు వేసానండి ఈరోజు. మామిడికాయ గుజ్జు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒకసారి మరొక వీడియోలో. చింతపండు గుజ్జు అయితే వాడలేదండి. ఈ కర్రీలో మామిడికాయ గుజ్జు వేసానండి. నేనైతే ఇలాగే ఉంటానండి. మీరు ఎలాగ ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మా బాబు వాళ్ళ డాడీ దగ్గర నుంచి వచ్చేసాడు. నా దగ్గరకు వచ్చేసాడు. నా దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడండి. చిన్నపిల్లలతో పని అవ్వదు కదండి. రోజు ఇంతేనండి. వాళ్ళేమో ఏడిపిస్తూ ఉంటారు. తప్పదు కదండి. ఎలాగోలా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఎలా కుదిరిద్దండి ఇద్దరు చిన్నపిల్లలు పెట్టుకొని. ఏదో ఒక పని మేము కూడా చేసుకోవాలి కదండి. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బయటికి వెళ్ళి పని చేయడానికేమో కుదరదండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా. వాళ్ళు కొంచెం పెద్ద అయితే బయటికి వెళ్ళొచ్చు, కానీ ఇంట్లో ఖాళీగా కూర్చోలేం కదండి. కొన్ని పరిస్థితులను బట్టి ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదండి. ఇదిగోనండి మామిడికాయ గుజ్జండి. బెండకాయలు కూడా కొంచెం నూనెలో వేగినాయి కదా. మామిడికాయ గుజ్జు కొంచెం వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని నేను డీప్లో పెట్టుకున్నానండి గుజ్జుని. ఇలా కొన్ని ఆటలు యూజ్ చేస్తాను అప్పుడప్పుడు. ఇదిగో బెండకాయ ముక్కల్లో మామిడికాయ గుజ్జు వేసేసానండి. పులుసు పోయకుండా అదిగోనండి 2 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలిపేసి పెట్టేసుకుంటే అది ఉడికిపోయాక ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్దండి. మా పిల్లకి జల్లేసి ముందు బ్రష్ చేపియాలండి. అది 1 గంట, స్నానం 1 గంట అండి. దాని తర్వాత టిఫిన్ పెట్టాలి. ఆమెకేమో చిన్న జల్లు వేసి యూనిఫామ్ చేసి స్కూల్కి వెళ్ళే వరకు ఆమె వెనకమాలే తిరగాలండి మేము. ఎందుకంటే మా అమ్మాయి బాగా ఇసుకిచ్చేద్దండి స్కూల్కి వెళ్ళడానికి. ఇప్పుడే ఉందండి నర్సరీ కానీ ఎల్కేజీ కానీ. అప్పుడు అసలు వెళ్ళననేదండి స్కూల్కి. రోజు ఏదో ఒక యాసం వేసేసేది వెళ్ళటానికి. ఇదిగోండి పాలు కాయడానికి పాల మీద నా మేకడ తీస్తున్నాను. పాలు ఆల్రెడీ నైట్ కాగబెట్టేసుకున్నానండి. ఆ పాలను కొంచెం గోరువెచ్చేసుకుంటాను. మా పాపకి రోజు కడుపులో నొప్పని వామండం చేశానండి. ఇదిగోండి ఏమైనా ఇప్పుడు దాకా రెడీ చేసి ఇంకెలా రెడీ చేసి పంపాను. హాయ్ అండి అంటుందండి మా పాప, కానీ వాయిస్ వినపడలేదండి. వాన వస్తుందండి. హాయ్ అండి, బాయ్ అండి అని చెప్తుందండి. ఇదిగోండి మా పాప వెళ్ళిందో లేదో, ఫుల్ వర్షం అండి బాబు. ఇంకే పని చేయకుండా అలా కూర్చున్నాను. మా బాబు ఏమో ఏడిపించేస్తున్నాడు. మా బాబుని నిద్రపుచ్చి ఇంకా పని చేసుకోవాలండి. వానలైనా తప్పదు కదా. ఒక కస్టమర్ అండి నైటీ తీసుకొచ్చారండి. దానికి జిప్ వేయమన్నారు. నార్మల్ నైటీని అంటే నా నైటీ చూసి ఫీడింగ్ నైటీ లాగా జిప్ వేయమన్నారు. ఈ ఉన్న నైటీస్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి, ఇప్పుడప్పుడే యూజ్ చేయరు కదా అనేసి, కస్టమర్ కాదులేండి మా ఇంట్లో వాళ్ళే. జిప్ వేయమంటే 3 జిప్పులు ఇచ్చారు. 3 నైటీలు తీసుకొచ్చారు.
ఇలా ఫీడింగ్ నైటీ చేయడం ఎలా అంటే నార్మల్ నెక్ నైటీని ఫీడింగ్ నైటీలా చేసుకోవచ్చండి. సైడ్ జిప్పులు వస్తే కానీ అది పెద్ద యూజ్ ఉండదండి. ఇదే బెస్ట్ చిన్నపిల్లలప్పుడు. బేబీకి 3 months ఉంటే అలా కట్ చేసుకొని జిప్ వేసుకోవడం.